నేను చెప్పే ఈ స్ట్రాటజీని యూస్ చేస్తే ఈ 20 డేస్లో కూడా ఈజీగా 85+ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చెప్తా, జాగ్రత్తగా విను. అండ్ ఇందులో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఎగ్జామ్ స్ట్రక్చర్. సో ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే టోటల్ మార్క్స్ 160 ఉంటాయి. అందులో మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40 అండ్ కెమిస్ట్రీ 40. ఓకేనా? దీని తర్వాత సబ్జెక్ట్ స్ట్రాటజీస్ చూడు, క్లియర్గా చెప్తాను. మనకి మ్యాథ్స్లో 40+ మార్క్స్ రావాలి, 40+ మార్క్స్. అండ్ ఫిజిక్స్లో 20+ మార్క్స్ అండ్ కెమిస్ట్రీలో 25 మార్క్స్ ప్లస్ మార్క్స్. ఓకేనా? జాగ్రత్తగా విను, ఇది ఎలాగో చెప్తాను. ఫస్ట్ మ్యాథ్స్లో మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి చూడాలి. హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయాలి. అండ్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయాలి. అండ్ అండ్ ఫిజిక్స్కి వచ్చేసరికి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు టఫే ఓకే, కానీ కొన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా కవర్ చేయాలి. అండ్ కొన్ని కాన్సెప్ట్ అప్లికేషన్స్ ఉంటాయి, అవి కవర్ చేయాలి. కవర్ చేయాలి అంటున్నావు, ఎలాగో తెలియట్లేదా? జస్ట్ కామెంట్ చేయి, తెలుసు కదా, నేనే నీకు సెండ్ చేస్తా. అండ్ వీడియోలోకి వచ్చేసరికి అన్నీ సెండ్ చేస్తాను. లైక్ హై వెయిటేజ్ చాప్టర్స్, మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్స్, మన టార్గెట్కి కావాల్సిన ప్రతిదీ ఈ రీల్లో నీకు షేర్ చేస్తున్నా. నువ్వు అర్జెంటుగా ఇప్పుడే ఫాలో చేసి కామెంట్ చేయి. నీకు ఇదే కాదు, నీకు చాలా యూజ్ అయ్యే కంటెంట్ తీసుకొస్తాను. ఈవెన్ కాలేజ్ సెలక్షన్స్, కౌన్సిలింగ్ చాలానే ఉంటాయి. వాటిని మాత్రం నన్నైతే మిస్ అవ్వకు, చెప్తున్నా, నన్నైతే మిస్ అవ్వకు. ఓకే, ఇప్పుడు ఫిజిక్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ కెమిస్ట్రీలోకి రాదు. కెమిస్ట్రీ అబ్బా మెయిన్ అబ్బా, దీన్ని అయితే వదలకండి. మీరు ఫిజిక్స్ వదిలేసినా పర్లేదు, కెమిస్ట్రీ వదలకండి. ఫస్ట్ ఈజియెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇదే. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈజియెస్ట్ స్కోరింగ్ సెలెక్షన్ చూసుకోవాలి. అది ఎలా? లైక్ ఇప్పుడు మీరు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేసే బిట్స్ ఉంటాయి కెమిస్ట్రీలో, అవి చూసుకోవాలి. ఓకేనా? అండ్ థియరీ అండ్ రియాక్షన్స్ని, థియరీ అయితే చదువుకోవాలి, రియాక్షన్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి. అండ్ కొన్ని మెమొరీ బేస్డ్ ఉంటాయి, అవి ఆన్సర్ చేయాలి. ఈ టార్గెట్ 25 మార్క్స్ టార్గెట్ బాగానే చెప్తున్నావు. ఎలా రీచ్ అవ్వాలంటే చూడు, మ్యాథ్స్లో 40+ మార్క్స్ అన్నాను. మీరు 80 మార్క్స్లో 40+ మార్క్స్ ఎలా తెచ్చుకుంటారు? మీరు మహా అయితే ఓకే, కష్టపడి ఒక 25 మార్క్స్, 25+ చాప్టర్స్ చదివారు, ఓకే, చదవలేదు ఫైన్. కానీ మీరు ఇంపార్టెంట్ చాప్టర్స్ చదివితే అందులోనే మీరు 5 చాప్టర్స్ చదివినా ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ కవర్ అయ్యేలా ఉంటాయి మ్యాథ్స్. ఓకేనా? సో అండ్ ఇది ఇన్స్టా కాబట్టి, ఇన్స్టాలో అయితే లాంగ్ ఫార్మాట్ వీడియోస్ రావు. మీకు లింక్ అని కామెంట్ చేస్తే నేను లింక్ షేర్ చేస్తాను. యూట్యూబ్ లింక్ కూడా ఉంటుంది, మీరు అందులో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది నేను చేస్తున్నది. సో అందులో చూడండి. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసేసరికి మ్యాథ్స్లో 40 అన్నాను కదా, సో దాంట్లో 20 క్వశ్చన్సే తెచ్చుకున్నావు. నువ్వు కష్టపడి 20 చేసావు, మిగతా అంతా 80లో 20 తీసేస్తే 60. ఆ 60లో నువ్వు రాళ్ళో రప్పలో ఏమేసినా కనీసం ఒక 30 రావా? 30 పోనీ 20, నువ్వు 20 కష్టపడ్డావు, ఇంకో 20 నువ్వు రాళ్ళు ఏంటి 60 క్వశ్చన్లో రాళ్ళు వేస్తే వచ్చిన 20 మార్కులు, 40 మార్క్స్, 40 ఇక్కడే వచ్చేసినాయి నీకు. ఓకేనా? 40+ మార్క్స్ ఎలాగా? నువ్వు సరిగ్గా ఫోకస్డ్గా చేస్తే దేన్ని, చీట్ కోడ్స్ని అంటారు కదా, చీట్ కోడ్స్, అవి ఎలిమినేషన్ మెథడ్స్, అవన్నీ ఆ మెథడ్స్ యూస్ చేసుకుని స్మార్ట్గా నువ్వు మార్క్స్ తెచ్చుకోవాలి. నువ్వు చదివిన తర్వాత చదవలేనివి కూడా చేయాలంటే ఇలాగే చేయాలి. ఎందుకంటే 160 మార్క్స్ పెట్టాల్సిందే నువ్వు చదివిన క్వశ్చన్ చదవకపోయినా. అందుకే ఈ స్ట్రాటజీ యూస్ చేస్తే నీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఫిజిక్స్. నువ్వు 10 మార్కులు కష్టపడ్డావు అబ్బా, మరి ఫిజిక్స్ కష్టమే కదా. కొంతమంది సింపుల్ ఉంటుంది, నాకు కూడా చాలా సింపుల్, సరే ఏదోటి. ఓకే, 20 మార్క్స్ ఉన్నాయి కదా, ఈ 20 మార్క్స్ ఎలా తెచ్చుకుంటావంటే ఫస్ట్ నువ్వేం చేస్తావు, నువ్వు 10, 5, 6 చాప్టర్లు చదువుతావు. మేబీ అందులో నువ్వు పర్ఫెక్ట్ అయితే నీకు ఈజీగా 10 to 15 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ వచ్చాయి అనుకో, మిగతా 20 అప్లై చేసావు, 15 తగిలినాయి, మిగతా 20 ఉంటాయి. ఆ 20లో నువ్వు ఒక 10 మార్క్స్ to 5 మార్క్స్ తెచ్చుకోలేవా? అక్కడ 20 కవర్ అవుతున్నాయా? ఫిజిక్స్ కవర్ అయిపోయిందా? దాని తర్వాత కెమిస్ట్రీ. ఇక్కడ కెమిస్ట్రీలోకి వచ్చేసరికి కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇక్కడ. ఓకేనా? దీని అయితే మిస్ చేసుకోవద్దు. ఇక్కడ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, నేను ఆల్రెడీ చెప్పాను.
సో నేను ఇంత కంగారు పడిపోయాను ఎందుకంటే మీకు ఫాస్ట్గా రావాలనేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎలా అటెంప్ట్ చేస్తావు, అటెంప్టింగ్ స్ట్రాటజీ. సో ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ని మీరు ప్రిఫర్ చేసుకోవాలి. ఈజీ అనుకో వెంటనే పెట్టేయడమే. కెమిస్ట్రీ లాంటివి చూడగానే ఆన్సర్లు చేసి ఉంటాయి, అవి అలా పెట్టేయడం. సెకండ్, మీడియం క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి మీద ఫోకస్, లైక్ మీ ఆలోచనల్ని మీ థింకింగ్ని ఆలోచిస్తాడనమాట అందులో. నెక్స్ట్ వచ్చేసరికి టఫ్ క్వశ్చన్స్. మీ ప్రయారిటీ ఇలా ఉండాలి, ఈజీ, మీడియం, టఫ్. ఇలా ఉంటేనే ఎఫెక్టివ్గా టైంని మేనేజ్ చేయగలరు. ఓకేనా? తర్వాత మీరు ఈ మూడిట్లో అన్న ఈజీ ఎలా అన్న అని చెప్తావు. ఈజీ అంటే లైక్ నీ క్వశ్చన్ చూడగానే అర్థమైపోద్ది ఈ క్వశ్చన్ నేను చేయగలనా లేదా అని. ఈ క్వశ్చన్ కొంచెం చేయగలను అనుకుంటే నువ్వు మార్క్స్ రివ్యూలో పెట్టుకో, లేదా వదిలేసేయి. అంటే లైక్ మార్కెస్ రివ్యూలో పెట్టుకుంటే తర్వాత వచ్చి ఏదో పెట్టడానికైనా ఉంటుంది. ఓకేనా? ఏ క్వశ్చన్ని మిస్ చేయకు ఎగ్జామ్లో. ఇంపార్టెంట్. నీ అదృష్టం బాగుంటే అది ఏదో పెట్టింది కూడా రైట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మన మైండ్ సెట్. అబ్బా, ఎగ్జామ్లో మైండ్ సెట్ ఎలా ఉండాలంటే కామ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎందుకో తెలుసా? కామ్ అండ్ కాన్ఫిడెంట్గా ఉంటేనే మన బ్రెయిన్ ఫోకస్ చేయగలదు ఎగ్జామ్లో, ఏ బిట్స్ పెట్టగలం, ఎలా చేయగలం అన్నది. ఓకేనా? దాని తర్వాత ఎగ్జామ్లో నువ్వు కంగారు పడేసి ఎగ్జామ్ నిన్ను కంట్రోల్ చేస్తుంది. వామ్మో, కంగారు పడిపోతాం, టైం అయిపోతుందో పక్కన, ఏం చేయలేదు ఇది అది అని చెప్పేసి కంగారు పడిపోతాం. కానీ అలా మాత్రం కంగారు పడుకో. కామ్గా ఎగ్జామ్ని నువ్వు కంట్రోల్ చేయి, ఎగ్జామ్ నిన్ను కాదు కంట్రోల్ చేసేది. ఓకేనా? ఈ స్ట్రాటజీని యూస్ చేసి మీరు 85 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అన్న స్ట్రాటజీ ఏముందన్న అంటే ఇది ఒక ప్లాన్. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తే ఇది డిస్క్రిప్షన్లో పెట్టా లింక్. ఓకేనా? మీరు చెక్ చేయండి, అన్నీ పెట్టేశాను లింక్. హై వెయిటేజ్ చాప్టర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫార్ములా షీట్స్ అన్నీ పెట్టా, నోట్స్ కూడా పెట్టా. మీరు వెళ్ళి చెక్ చేసుకున్నమే లేట్. డిస్క్రిప్షన్ కింద ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది, డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, దాంట్లో లింక్స్ ఉంటాయి. ఓకేనా? ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. ఓకేనా? హెల్ప్ చేయండి, మీకు ప్రతి దాంట్లోనే తోడుగానే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఎవరైతే ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా 20 డేసే ఉన్నాయి అన్న ఏం చేయాలో అర్థం కాలేని వాళ్ళకి ఇది క్లియర్గా ఉంటుంది. ఒక ఓవర్వ్యూ అయితే ఇచ్చాను మీకు క్లియర్గా. ఇంత గ్యాప్లో కూడా మీరు దీన్ని పర్ఫెక్ట్గా చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? మర్చిపోకండి, కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ నేను ప్రతిదీ డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు సరిగ్గా చూసుకోవట్లేదు. కొంతమంది చూసుకుని చాలా హ్యాపీ పడి అన్న సూపర్ అన్న అంటున్నారు, కొంతమంది పీడిఎఫ్ అని చెప్పేసి వదిలేస్తున్నారు. చేయకండి, కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ లేకపోతే డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోండి. యూట్యూబ్లో అందులో కొడితేనే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి మీకు చూపించట్లా. ఓకే, మీకు చూపిస్తాను, ఆగండి, నేనే చూపించాను. ఓకే, మన ఛానల్ అయితే ఇది ఓపెన్ చేశాను. సో ఇక్కడ ప్రతి దానికి ఉంటుంది. సో ఈ వీడియో క్లిక్ చేస్తే మీరు ఇది ఆపి ఇక్కడ ఉంటుంది అనమాట, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇదిగోండి, ఇది ల్యాప్టాప్లో, ఫోన్లో కింద ఉంటుంది, ఇక్కడ ఇలా కింద ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కింద నా ఛానల్ పేరు కింద ఇక్కడ చూసారంటే చూడండి, మీకు లింక్స్ పెట్టాను, ప్రతి వీడియో లింక్ పెట్టాను. అదిగోండి, లింక్స్ ఇక్కడే ఉన్నాయి, మీకు డిస్క్రిప్షన్ అంటారు. ఓకేనా? చాలామందికి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయడం రావట్లేదు, అందుకే చెప్పాను. మీరు మన కంటెంట్ నచ్చితే ఫాలో చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్.